కొనుగోలు కేంద్రాల్లో వేధిస్తున్న సమస్యలు, ఇబ్బందుల్లో రైతులు, చినిగిపోయిన గన్ని బ్యాగులు, తేమ తాలు శాతం పేరిట కోతలు, కొనుగోలు చేసిన లారీలు రాక కేంద్రాల్లోనే ధాన్యం, మిల్లుల వద్ద అన్లోడింగ్ కాక లారీలు రోజుల తరబడి అక్కడే. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా లోడింగ్ అన్లోడింగ్ సమస్యలు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు, అధికారులతో వ్యాపారుల కుమ్మక్కు, కొనుగోలు కేంద్రాల్లోనే కాంటాలు. ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిప్పలు తప్పడం లేదు. పంట పండించడం ఒకెత్తైతే ఆ పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మినా లారీల లోడింగ్ ఓ సమస్యగా మారింది. కాంటా అయిన ధాన్యం తరలించకపోవడంతో అక్కడే రైతులు కాపలా కాయాల్సి వస్తోంది. కేంద్రాల నుంచి ధాన్యం పోయినా మిల్లుల వద్ద లారీలు రోజుల తరబడి అన్లోడింగ్ కాకపోవడంతో సమస్య మరింత జటిలమవుతోంది. వీటన్నింటి మధ్యన చేసేదేం లేక రైతులు అడ్డికి పావుసేరు చొప్పున ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లా మంత్రులు కొనుగోలు తీరుపై సమీక్షలు చేయడం లేదు. మండలాల వారీగా ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ లేదు. ఇప్పటికే దళారులు 40% పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం సేకరణలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో రైతు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు దాటుతోంది. కొన్ని కేంద్రాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదు. లారీల కొరత ఇబ్బంది పెడుతోంది. లోడింగ్ అన్లోడింగ్ సమస్యగా మారింది. సరిపడా హమాలీలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిల్లుల్లో ధాన్యాన్ని త్వరగా దింపుకోకపోవడంతో సమస్య మరింత జటిలమవుతోంది. కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం పేరుకుపోతోంది. బస్తాలు అలానే ఉండిపోతున్నాయి. చాలా వరకు రైతుల ధాన్యం ఇంకా రోడ్లపైనే ఉంది. ట్యాబ్లో ఎంట్రీ ఆలస్యమవుతోంది. కొంతమంది వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మళ్లీ కొనుగోలు కేంద్రాల్లో పోసి ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నెమ్మదించాయి. ఏదో కొంటున్నామా అంటే కొంటున్నాం అన్నట్లుగా కొనుగోలు కేంద్రాలను నడిపిస్తున్నారు. పేరుకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయి. కానీ అన్నీ సమస్యలే రాజ్యమేలుతున్నాయి. రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. చినిగిపోయిన గన్ని బ్యాగులిస్తున్నారు. వాటిలో ధాన్యం ఇటుపోస్తే అటుపోతోంది. తేమ శాతం మిషన్ సక్రమంగా ఉండదు. టార్పాలిన్ కవర్లు, తాలు పట్టే యంత్రాలు ఉండటం లేదు. తూకం వేసిన ధాన్యం తరలించడానికి వారం రోజులకు పైగానే పడుతోందని రైతులు చెబుతున్నారు. ఆయా కేంద్రాల్లో తూకంలో తేడాలున్నాయి. తాలు, తేమ తదితర వాటి పేరు మీద ఎక్కువ కాంటా చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు 1,900 రూపాయల నుంచి 2,100, సన్న రకం ధాన్యాన్ని 2,400 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముతున్నారు. సన్న వడ్లు లావట్టలేరు, దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు. రైతులందరూ 1800కి 1900కే వడ్లు అమ్ముకుంటున్నారు. దాదాపు 30% వడ్లు ఇవాళ ఇప్పటికే రైతులు దళారులకు అమ్ముకున్నారు. ధాన్యం మా వాళ్ళు 50% పోయిందంటున్నారు. అంటే ధాన్యం దళారుల పాలైపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఏమో నేను 500 బోనస్ ఇస్తా అన్నాడు. కానీ జరుగుతున్నదేంది? 2,320కి అమ్ముడు పోవాల్సిన వడ్లు 1800, 1900కే అమ్ముకుంటున్నారు. 2,320కి బోనస్ కలిపితే 2,820 రూపాయలు రావాలి. కానీ అమ్ముకుంటున్నది 1800. అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు.